This video is for educational and informational purposes only. Please do your own research before applying. వ్యవసాయానికి సంబంధించిన ఎరువుల సంస్థలో చేసే పర్మనెంట్ ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని 15 లక్షల వరకు జీతం అయితే పొందొచ్చు. ఈ జాబ్స్ వస్తే మాత్రం మీ లైఫ్ సెట్ అయిపోతుంది. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు మన హైదరాబాద్లో ఉన్న ఏరోప్లేన్ల తయారీ సంస్థ అయిన మన హెచ్ఏఎల్ ఇది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో చేసే ఉద్యోగాలకు కూడా రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 10+2 అర్హత ఉండాలి, పరీక్ష లేకుండా ఎంపిక చేస్తున్నారు, ఎగ్జామ్ లేదు, అప్లికేషన్ ఫీ లేదు, కాబట్టి అస్సలు మిస్ చేసుకోకండి. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను, ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను, ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఈ 2026 ఇయర్కి సంబంధించి NFL నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ నుంచి అయితే వచ్చింది. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది, కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్, టెలిగ్రామ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను, మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్ చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ వాళ్ళు ఈ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో రకరకాల క్వాలిఫికేషన్ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నవి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి, సాలరీ ఎలా ఉంటుంది, ఏజ్ లిమిట్స్ ఎంత ఉండాలి, రిలాక్సేషన్ ఎలా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మీకు అదర్ బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంది, అన్నీ నేను ఇదే వీడియోలో చెప్తాను. మీరు వీడియో ఏంటంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు గానే చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి మినిమం 18 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 30th ఏప్రిల్ 2026 ఉంటుందంటే ఆ డేట్ వరకు మినిమం 18 ఇయర్స్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 27 ఉన్న ఎలిజిబుల్ ఉంటారు. SC/ST వాళ్ళకు 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. OBC నాన్ క్రిమిలేయర్ వాళ్ళకు 3 ఇయర్స్, PWBDలో జనరల్ వాళ్ళకు 10 ఇయర్స్, PWBDలో SC/ST వాళ్ళకు 15 ఇయర్స్, PWBDలో నాన్ క్రిమిలేయర్ వాళ్ళకు 13 ఇయర్స్, ఇంకా డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి కూడా ఇలా అందరికీ కేటగిరీని బట్టి ప్రతి ఒక్కరికి ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కల్పిస్తున్నారు. నెక్స్ట్ మీకు శాలరీస్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ ఈ E1 గ్రేడ్ ప్రకారం బేసిక్ పే మీకు 40,000 ఉంటుంది. మీకు ట్రైనింగ్ పీరియడ్లో 40,000 పర్ మంత్ ఉంటుంది. ట్రైనింగ్ తర్వాత అన్ని అలవెన్సెస్ కలుపుకొని మీరు ఇన్ హ్యాండ్ శాలరీయే అన్నీ కలుపుకొని 15 lakhs నుంచి 20 lakhs వరకు ఇయర్లీ పొందొచ్చు. LPA ల్యాక్స్ పర్ annum శాలరీ పొందొచ్చు అనమాట. ఎందుకు మీకు ఎంత శాలరీ ఉంటుందని చెప్తే మీకు బెనిఫిట్స్ చాలా ఉంటాయి చూసుకోవచ్చు. ఇండస్ట్రియల్ డియర్నెస్ అలవెన్స్ ఉంటుంది, హౌస్ రెంట్ అలవెన్స్ ఉంటుంది, మెడికల్ ఫెసిలిటీస్, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే ఉంటుంది, కాంట్రిబ్యూషన్ ప్రొవిడెంట్ ఫండ్ ఉంటుంది. ఇలా మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మంత్లీ ఈజీగా 1 lakh పైన శాలరీ పొందొచ్చు. ఇయర్లీ 15 LPA వరకు శాలరీ పొందొచ్చు. చాలా బెస్ట్ జాబ్స్. మీరు పొందే లొకేషన్ని బట్టి మీకు శాలరీ అనేది వేరీ అవుతుంటుంది. సో ఈజీగా 1 lakh పైన శాలరీ పొందే మంచి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం అవకాశాన్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. నెక్స్ట్ మీకు ఉండాల్సిన ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ మాత్రం కొంచెం స్పెసిఫిక్గా అడుగుతున్నారు, క్లియర్గా చూడండి. డీటెయిల్గా చెప్తాను, క్వాలిఫికేషన్ క్లియర్గా చూడండి. ఈ మేనేజ్మెంట్ ట్రైనింగ్లో డిఫరెంట్ డిసిప్లిన్స్లో వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఎలక్ట్రికల్ డిసిప్లిన్ వేకెన్సీస్కి ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే మీరు బీటెక్ కానీ BSc ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో కానీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో చేసినా ఎలిజిబుల్ ఉంటారు. లేదా మీరు AMIE ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసినా కూడా ఎలిజిబుల్ ఉంటారు. సో ఇలా మీరు లేదా బీటెక్ లేదా BSc చేసిన ఎలిజిబుల్ ఉంటారు, లేదంటే AMIE చేసినా కూడా ఎలిజిబుల్ ఉంటారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి. తర్వాత కెమికల్ దానికి సంబంధించి ఉండాల్సిన క్వాలిఫికేషన్ లేదా బీటెక్ లేదా BSc ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ కానీ కెమికల్ టెక్నాలజీ కానీ కెమికల్ ప్రాసెస్ టెక్నాలజీ చేసిన ఎలిజిబుల్ ఉంటారు. లేదంటే మీరు సేమ్ ఈ AMIE ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ చేసిన ఈ నోటిఫికేషన్కి మీరు ఎలిజిబుల్ అయితే ఉంటారు.
నెక్స్ట్ మీకు మేనేజ్మెంట్ ట్రైనీకి సంబంధించి మెటీరియల్స్ ఉద్యోగాలకైతే బీఈ లేదా బీటెక్ లేదా బీఎస్సీ ఇన్ మెకానికల్ కానీ మెటీరియల్ సైన్స్ కానీ మెటీరియల్ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చేసిన ఎలిజిబుల్ ఉంటారు. లేదా మీరు 2 years ఫుల్ టైం ఎంబీఏ కానీ పీజీ డిగ్రీ కానీ పీజీడిఎం కానీ పీజీ డిబిఎం చేసినా ఎలిజిబుల్ ఉంటారు. దేనిలో అంటే మెటీరియల్ మేనేజ్మెంట్లో కానీ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్లో కానీ సప్లై చైన్ మేనేజ్మెంట్లో చేసినా మీరు ఎలిజిబుల్ ఉంటారు. ఈ రెండింటిలో ఏదో ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. తర్వాత మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి బీఈ లేదా బీటెక్ లేదా బీఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. లేదంటే మీరు ఎంసీఏ చేసినా కూడా మీరు ఈ నోటిఫికేషన్కి ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిసిప్లిన్ వేకెన్సీస్కి ఎలిజిబుల్ అయితే ఉంటారు. నెక్స్ట్ మీకు మేనేజ్మెంట్ ట్రైనీ ఇన్ మార్కెటింగ్ వేకెన్సీకి అయితే మీరు ఖచ్చితంగా ఫుల్ టైం ఎంబీఏ కానీ పీజీ డిబిఎం కానీ పీజీడిఎం ఇన్ మార్కెటింగ్ కానీ అగ్రి బిజినెస్ మార్కెటింగ్ కానీ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ కానీ అగ్రి బిజినెస్ కానీ అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ కానీ ఇంటర్నేషనల్ బిజినెస్ కానీ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ బిజినెస్ కానీ ఫుడ్ అండ్ అగ్రి బిజినెస్ కానీ రూరల్ మేనేజ్మెంట్ కానీ ఫారెన్ ట్రేడ్ కానీ ఇంటర్నేషనల్ మార్కెటింగ్లో మీరు ఇవన్నీ ఎంబీఏ కానీ పీజీడిఎం లేదా పీజీడిఎం చేసినా ఎలిజిబుల్ ఉంటారు. లేదా మీరు బీఎస్సీ ఇన్ అగ్రికల్చర్ విత్ మినిమం 60% ఆఫ్ మార్క్స్ చేసినా ఎలిజిబుల్ ఉంటారు. మీరు దాంతో ఎంఎస్సీ ఇన్ అగ్రికల్చర్ విత్ స్పెషలైజేషన్ చేసినా కూడా ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత మేనేజ్మెంట్ ట్రైనింగ్ F&A వేకెన్సీకి అయితే బ్యాచిలర్స్ డిగ్రీ విత్ పాస్ ఇన్ ఫైనల్ ఎగ్జామినేషన్ ఆఫ్ సిఏ కంప్యూటర్ చార్టర్డ్ అకౌంటెంట్స్ కానీ ఐసీడబ్ల్యూఏ కానీ సిఎంఏలో మీరు బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు ఈ చార్టర్డ్ అకౌంటెంట్కి సంబంధించిన దాంట్లో మీరు ఫైనల్ ఎగ్జామినేషన్ పాస్ అయినా కూడా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. లేదా మీరు 2 years ఫుల్ టైం ఎంబీఏ కానీ పీజీడిఎం కానీ పీజీడిబిఎం ఇన్ ఫైనాన్స్ కానీ ఫైనాన్స్ మేనేజ్మెంట్ చేసినా కూడా ఎలిజిబుల్ ఉంటారు. ఇలా చాలా రకాల వేకెన్సీస్ ఉన్నవి. ఓన్లీ ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ అడిగారు కాబట్టి ఖచ్చితంగా అర్హత ఉంటే మాత్రం అస్సలు అవకాశాన్ని వదులుకోకుండా. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్స్ మీకు లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికన్నా ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయని చాలా యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీకు ఓఎంఆర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 2 parts ఉంటుంది. దాని తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూకి 1:5 రేషియోలో తీస్తారు. ఫైనల్ సెలక్షన్ మాత్రం 80% ఏమో మీకు ఎగ్జామ్లో, ఇంకా 20% ఏమో పర్సనల్ ఇంటర్వ్యూని బేస్ చేసుకొని ఒక 100%కి ఫైనల్ మెరిట్ లిస్టుతో ఫైనల్ సెలక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి పార్ట్ 1లో 100 questions అడుగుతారు ఈ కోర్స్కి సంబంధించి రిలేటెడ్, అంటే ఏ మెకానికల్ వాళ్ళకి మెకానికల్, ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎలక్ట్రికల్ అలా. తర్వాత పార్ట్ 2లో యాప్టిట్యూడ్ రిలేటెడ్ ఉంటుంది. 50 questions జనరల్ ఇంగ్లీష్ నుంచి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి, రీజనింగ్ అండ్ జీకే అవేర్నెస్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. టోటల్ 150 questions, 150 marks. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark ఉంటుంది. 2 hours డ్యూరేషన్ ఇస్తారు. ఎలాంటి నెగిటివ్ లేదు. మీరు హ్యాపీగా అంటే అన్నీ కూడా అటెంప్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ క్వశ్చన్ పేపర్ అనేది మీకు హిందీ ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో క్వశ్చన్ పేపర్ అనేది వస్తుంది. నెక్స్ట్ మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్, కరీంనగర్లో కండక్ట్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విజయవాడ, విశాఖపట్నం ఉంటుంది. ఇంకా అదర్ సెంటర్స్ ఉంటాయి. మీకు ఏ లొకేషన్ దగ్గర అనిపిస్తే ఆ లొకేషన్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు అక్కడే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసి సెలెక్షన్ చేస్తారు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ అయితే లేదు. ఎస్సీ వాళ్ళకి లేదు, ఎస్టీ వాళ్ళకి లేదు, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి లేదు, ఎక్స్ సర్వీస్ వాళ్ళకి లేదు, డిపార్ట్మెంటల్ వాళ్ళకి లేదు. మిగతా వాళ్ళకి 700 ఉంటుంది. ఇది అఫీషియల్గా ఈ ఎన్ఎఫ్ఎల్ నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ చేసుకునేటప్పుడు చేసేసి సరిపోతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు డేట్ మీకు ఓపెనింగ్ అంటే నిన్నటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. 13th May 2026 నుంచి స్టార్ట్ అయిపోయింది. 12th June 2026 వరకు లాస్ట్ డేట్ ఉంటుంది. ఏమైనా ఎడిట్ కరెక్షన్స్ వచ్చేసి 14th June 2026లో చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఖచ్చితంగా చూసి వెంటనే ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే వెంటనే అప్లై చేసుకోండి. నిన్ననే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ మంత్ 12th వరకు ఉంటుంది అనమాట. ఎగ్జామ్కి సంబంధించి డేట్స్ అయితే ఇంకా ఇవ్వలేదు. వీళ్ళు ఆఫీషియల్ వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తారు. మీరు అప్లై చేసుకుంటే మాత్రం థరోలీ చెక్ చేస్తూ ఉండాలి. అప్లికేషన్ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ నేను చెప్తాను, దాని తర్వాత చూస్తాను. ఫస్ట్ ఏంటంటే వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్ మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో నేను డైరెక్ట్ అప్లై లింక్స్ అని మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో ఏంటంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోవాలి. అకౌంట్ లేకపోతే రిజిస్టర్ చేసుకోవాలి. మీకు ఏ పోస్ట్ ఇంట్రెస్ట్ ఉందో ఆ పోస్ట్ సెలెక్ట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు ఫోటోస్ అడుగుతారు. డాక్యుమెంట్స్ లైక్ ఫోటో, సిగ్నేచరు అన్నీ కూడా అడుగుతారు. అన్నీ ఇచ్చేసి లాస్ట్ కేటగిరీని బట్టి ఉన్న వాళ్ళకి ఫీ వస్తుంది. సబ్మిట్ చేస్తే మీకు అప్లికేషన్ సబ్మిట్ చేసి ఫామ్ వస్తుంది. దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేయాలి. ఇందులో మీకు ఇందులో ఉన్న టైప్స్ ఆఫ్ వేకెన్సీ అన్ని వస్తాయి. మీకు ఏ పోస్ట్ ఇంట్రెస్ట్ ఉంది, ఏ పోస్ట్కి ఎలిజిబుల్ ఉంటారో ఆ పోస్ట్కి రైట్ సైడ్లో అప్లై ఓపెన్ క్లిక్ చేయాలి. తర్వాత ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోవచ్చు. అకౌంట్ లేకపోతే కిందకి స్క్రోల్ చేసి
ఇక్కడ రిజిస్టర్ పైన క్లిక్ చేశారంటే ఇంటర్ఫేస్లో వస్తుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది. అన్ని డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మళ్ళీ లాగిన్ అయిపోయి అప్లికేషన్ చేసుకుంటే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీరు పెట్టుకున్న ఎగ్జామ్ సెంటర్స్లోనే ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సెలెక్షన్ చేసి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి సెలెక్షన్ చేసి జాబ్ అయితే ఇస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ వాళ్ళు అయితే ఈ 6 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇవి పర్మనెంట్ జాబ్స్, చాలా బెస్ట్ శాలరీ ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ లో అడగండి, నేను ప్రతి కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను.